రైట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మనం డీటెయిల్గా చూస్తే ఇక భద్రాద్రి జిల్లాకి సంబంధించి హరితాహార కార్యక్రమం ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా తీసుకున్నటువంటి హరితాహార కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అంతకన్నా ముందు ఒక్కసారి మెదక్కి వెళ్దాం. మెదక్లో మనకు డీటెయిల్డ్గా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి లాంటి సాగుకు నేపథ్యంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ ఆఫీస్లో ఒక రివ్యూను నిర్వహించడం జరిగింది. మాదక ద్రవ్యాల నేపథ్యంలో ఇటు చెట్లను పెంచడం కానివ్వండి, లేదా వాటిని తరలించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిని ఏ విధంగా ఖండించాలి, ఆ ఖండించేందుకు కావాల్సిన చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, పోలీస్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు సమీక్షా సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడ్డుకునేందుకు. మరోవైపు ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలతో పాటు ఐఐటి లాంటి కూడా జాతీయ స్థాయి విద్యా సంస్థలు కూడా ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా అటు ఎక్సైజ్ అధికారులకు కానివ్వండి, ఇటు పోలీస్ అధికారులకు కానివ్వండి జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదేశాల నేపథ్యంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కమిటీ కూడా జిల్లాలో ఏర్పాటైందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు స్పష్టం చేయడం జరిగింది. ఆ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు ఇద్దరు కూడా ఉండి సమన్వయంతో, రెండు శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి సాగు కూడా జరగకుండా చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల నియంత్రణ, సరఫరా అన్నింటినీ అడ్డుకోవడమే కాకుండా ముఖ్యంగా యువతకు, కాలేజీ విద్యార్థులకు, యువతకు వీటిపై మాదక ద్రవ్యాలు సేవన చేస్తే జరిగేటువంటి అనర్థాలు, నష్టాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పించాలి. అవగాహనే ఇందుకు ప్రధానంగా ఉపయోగపడుతుంది మాదక ద్రవ్యాల నిరోధానికి అని చెప్పి కూడా కీలకమైనటువంటి సందేశం జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కాలేజీల వద్ద అంటే నియర్ బై ఉన్నటువంటి మద్యం దుకాణాలను కూడా తొలగించాలని చెప్పడం జరిగింది. మరోవైపు గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి ఎక్సైజ్ అధికారులు ఆ బెల్ట్ షాపులను మూసివేయించాలని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ముఖ్యంగా అవగాహన సదస్సులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. కాలేజీల వద్ద, అదేవిధంగా స్కూళ్ళ వద్ద ఖచ్చితమైనటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డటువంటి యువత ఉంటారో వాళ్ళను బాధితులుగా మనం చూసి వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏ విధంగా అయితే జరుగుతాయి, ఆరోగ్యం ఏ విధంగా అయితే పాడవుతుందో, అదేవిధంగా యువత రేపటి భవిష్యత్తుకు, భారతదేశ భవిష్యత్తుకు వాళ్ళు కీలకమైనటువంటి నేపథ్యంలో యువత బానిస అంటే డ్రగ్స్ కి బానిస అయితే భారతదేశంపై, మొత్తం దేశంపై కూడా ఎలాంటి ప్రభావం పడుతుంది, భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుందనే అంశాన్ని కూడా మనము అటు డ్రగ్స్ తీసుకునే వారికి చెప్తే కనుక పూర్తి స్థాయిలో డ్రగ్స్ నియంత్రించవచ్చు, మాదక ద్రవ్యాలు నియంత్రించవచ్చు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి సైకియాట్రిస్టుల సేవలను కూడా మనం వినియోగించుకోవాలి. ఆ సైకియాట్రిస్టులతో కూడా మనము అవగాహన సదస్సుల్లో వారిని కూడా వినియోగించి వారితో కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తే, పకడ్బందీ చర్యలు చేపడితే ఖచ్చితంగా జిల్లాలో ఎలాంటి మాదక ద్రవ్యాలు కూడా ఉండకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కీలకమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులకు కూడా కొంత అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఆమె దిశానిర్దేశం చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే అది జహీరాబాద్ మనకు కర్ణాటక బాట అవుతుంది. అదేవిధంగా నారాయణఖేడ్ కూడా మహారాష్ట్ర, కర్ణాటక రెండింటి కూడా బాటలు ఉన్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి ఎలాంటి మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలోకి, జిల్లాలోకి రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలు, అక్కడ నిరంతరం కూడా చెక్ పోస్ట్, రెండు ఆర్టీఐ చెక్ పోస్ట్ కానివ్వండి, పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉంటున్న నేపథ్యంలో వాటిని ఇంకా శ్రద్ధ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఇప్పటికే రివ్యూ నిర్వహించాలి. ఒకసారి ప్రతి నెల 2 సార్లు రివ్యూ నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా తరచూ మాట్లాడుతూ ప్రత్యేకమైనటువంటి
దృష్టి చెక్ పోస్ట్ వద్ద కూడా బార్డర్ చెక్ పోస్ట్ అంటే అంతర్జాతీయ బార్డర్ చెక్ పోస్ట్ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పటిష్టమైన అధికారులను కూడా నియమించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ క్రాంతి వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కూడా దీనిపై కఠినంగా కూడా చర్యలు తీసుకునే సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గంజాయి సాగుకు సంబంధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఎక్సైజ్ అధికారులతో పాటుగా వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా నిర్బంధించాలి అంటూ కూడా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మోరోవర్ గంజాయి సాగు నేపథ్యంలో అమ్మకాలు కూడా కాలేజ్ స్టూడెంట్సే టార్గెట్గా కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సంగారెడ్డికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బోర్డర్ కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలో రాబోతున్న నేపథ్యంలో కూడా కంప్లీట్గా చెక్ పోస్టుల వద్ద కావచ్చు, లేదంటే ఎక్సైజ్కి సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు, లేదంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రంలో అనునిత్యం కూడా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులే తిరుగుతూ ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్? అధికారులకు సంబంధించిన చూసుకున్నట్లయితే ఎవరైతే గంజాయి సాగు చేస్తారో అటు రైతుని లేదా పొలం యజమాని గుర్తించి వెంటనే రైతు బంధు ఏదో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తుందో వాటిని గుర్తించి రైతు బంధును వెంటనే నిలుపుదల చేయడమే కాకుండా గంజాయి సాగు చేసే అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్టులు నమోదు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వ్యవసాయ అధికారులు జిల్లాలో తరచుగా వ్యవసాయ పొలాలను పరిశీలిస్తూ ఎవరైతే రైతులు అంటే కొంతమంది రైతులు కానివ్వండి లేదా భూ యజమానులు గంజాయి సాగుకు పాల్పడితే కనుక ఖచ్చితంగా రైతు బంధు వెంటనే నిలుపుదల చేసి ఇప్పటి వరకు వచ్చినటువంటి రైతు బంధును కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి పట్టణంలో సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి కిరాణా దుకాణాల్లో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఎండు గంజాయి కనుక దొరికితే స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సిగరెట్లలో కూడా గంజాయిని నింపి సిగరెట్ల మాదిరిగానే అమ్మే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇలాంటి గంజాయి సిగరెట్లు కూడా పట్టుబడ్డ నేపథ్యంలో కిరాణా దుకాణంలో తరచుగా తనిఖీలు నిర్వహించి అలాంటి సిగరెట్లు కనుక దొరికితే కేసులు నమోదు చేసి ఆ దుకాణ యజమానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే కూడా అక్రమ ఈ డ్రగ్స్ నియంత్రణకు కూడా దోహదపడుతుందని చెప్పడం జరిగింది. నేపథ్యంలో విస్తృతంగా జిల్లాలో తనిఖీలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా అదేవిధంగా ముఖ్యంగా కిరాణా షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎస్పీ రూపేష్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే గంజాయిపై అదేవిధంగా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకైతే జిల్లా యంత్రాంగం జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ క్రాంతి వాళ్ళు కూడా సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ నియంత్రణకు సంబంధించి కూడా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ఆమె ప్రకటించడం జరిగింది. నేపథ్యంలో గంజాయిపై అయితే ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అక్రమ రవాణా ఎవరైతే రవాణాదారులు ఉన్నారో వారందరూ కూడా గుర్తించి వారిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేసి వాహనాలు కూడా తీసేసి కఠినతరమైనటువంటి చర్యలు శిక్షలు అదేవిధంగా త్వరితగతిన కాలయాపన కాకుండా త్వరితగతిన న్యాయస్థానాల్లో శిక్షలు పడితే అందరికీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారందరూ కూడా భయం ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ క్రాంతి వాళ్ళు. ఈ సమావేశంలో అటు ఎక్సైజ్ అధికారులతో పాటు ఇటు పోలీసు అధికారులతో పాటు ఇటు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఎస్ రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తానికైతే గంజాయి సాగుకు సంబంధించిన దానిపైన జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా గంజాయి సాగుతో పాటుగా అమ్మేటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులే టార్గెట్గా కూడా గంజాయి అమ్ముతున్నటువంటి వాళ్ళని కూడా ఫోకస్